కరెంటు సమస్యల వల్ల హెచ్చుతగ్గులు కరెంటు లైన్లో ట్రాన్స్ఫార్మర్ నుంచి రానందువల్ల 3 సంవత్సరాల నుంచి ఖాళీగా బీడు పెట్టడం సార్. ఇదే పరిస్థితి. కరెంట్ వాళ్ళకి మాకు ఉండేటువంటి సమస్యలు చెప్తా ఉంటే ఎవరు పట్టించుకోరు. బిల్స్ మట్టుకు అడుగుతారు. ఖాళీగా పైరు పెట్టుకున్నా కూడా బిల్లులు కట్టున్నాను. చూడండి, మొత్తం దాదాపు 2 ఎకరాల ఖాళీగా ఉండదు బిట్టు. టోటల్ ఎంటైర్ 2 ఎకర్స్ సార్. ఇది టోటల్గా ఖాళీ బిట్టు. అందరూ పైర్లు చేస్తున్నారు, కానీ మాది వరకే ఖాళీ బిట్టు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి సరైన లైన్ రావటం లేదు సార్. ట్రాన్స్ఫార్మర్ కాడ ఎంత క్లియర్ చేసినా ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే వైర్లు కాడ కనెక్షన్స్ కరెక్ట్గా ఈనందువల్ల, పోల్స్ సరిగా లేనందువల్ల, లూజ్ కనెక్షన్స్ వల్ల మోటార్ ఇప్పటికే 3 నుంచి 4 సార్లు కాలిపోయింది. మళ్ళీ కొత్త మోటార్ పెట్టినాను, మళ్ళీ కూడా సేమ్ సమస్య. హెచ్చు తగ్గులతో కరెంట్ వస్తున్నది. ఒక లైన్లో కరెంట్ వస్తుంది, 2 లైన్లో కరెంట్ రాదు. ఒకసారి 2 లైన్లో కరెంట్ వస్తుంది, ఒక లైన్లో కరెంట్ రాదు. ఇలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ. ఎన్నోసార్లు తెలియజేసినాం కాబట్టి ఇప్పుడు మీ దృష్టికి కూడా తెస్తున్నాము. అంతకుముందు సార్ కూడా తెలియజేస్తున్నాము సార్. చూడండి ఎంత ఖాళీ బిట్టు పెట్టేసాము. కరెంటు సమస్యలు, కరెంట్ కరెక్ట్గా లైన్లో రానందువల్ల ఇది సార్ ఇక్కడ జరిగే పరిస్థితి.